Okay, children, what is the unit number? Unit 4. Unit 4 అంటే 4 అనమాట, 4th unit. What is the lesson name? The mouse and the pencil. The mouse and the pencil. Mouse means Eluka. pencil means pencil. Tells okay. Okay, look at the picture. Look at the picture అంటే బొమ్మని చూడు. బొమ్మను చూడు. పిక్చర్ అంటే బొమ్మ తెలుసు మీకు. లుక్ అంటే చూడు. సో ఈ బొమ్మను మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు. మీకు ఏం కనబడుతున్నాయి? వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఒక్కొక్కటైనా ఒకటి. ఫ్యాన్, రైట్. నెక్స్ట్ బుక్, బ్యాట్, క్లాత్, టేబుల్ క్లాత్ ఇది. నెక్స్ట్ రొటేటింగ్, తిరుగుతాను, క్లాక్, స్టూల్, చైర్, డోర్ అయిపోయింది. ఇంకా ఇదేనా? ఇది విండో కాదట, కానీ విండో లాగానే ఉంది కదా సేమ్ బయట నుంచి. కానీ ఇది వాల్ హ్యాంగర్ అట. వాల్కి ఏదో తలిగేసిన క్యాలెండర్ లాంటిది అనమాట. మనకు వాల్ హ్యాంగర్ మనం వేరే దించుకున్నామా? సో ఇది వాల్ మీద పోయింది. సరే, వాల్ హ్యాంగర్ చూద్దాం. నెక్స్ట్ ఇంకేం కనబడుతున్నాయి మీకు? స్టూల్ ఎన్నిసార్లు చెప్తావు? ఇదంతా ఏంటిది? డబ్బాలు. దిస్ ఇస్ ద ఫ్లోర్. ఓకే. సో ఇప్పుడు నేను వాట్ ఈజ్ ఇట్ అని అడిగితే మీరు చెప్పాలి, రైట్? ఓకే. What is it? This is the fan. What is it? This is the bat. This is a anale daga. This is a bat. What is it? This is a book. What is it? This is a stool. What is it? This is a clock. What is it? This is a teacup. Teacup. What are these? These. కనబడుతున్నాయి కదా. What are these? చెప్పండి. చెప్పు. This is a teacup. ఏ టీకప్ అంటే ఒకటే ఉందా? రెండు ఉన్నాయి కదా, అందుకనే దీస్ ఆర్ టీకప్స్ అనండి. దీస్ ఆర్ టీకప్స్. దిస్ ఈజ్ ఏ కప్. దీస్ ఆర్ టీకప్స్. అర్థమైందా? ఒకటైతే దిస్ ఈజ్ ఏ కప్ అంటాం, ఒకటికన్నా ఎక్కువ ఉంటే దీస్ ఆర్ అనాలి. అర్థమైందా? ఇప్పుడు దిస్ ఈజ్ ఏ బ్యాట్ అనండి. రెండు ఉన్నాయనుకో అప్పుడేమంటాం? దీస్ ఆర్ బ్యాట్స్. అర్థమైందా? ఈ బుక్ ఒకటే ఉంది కదా, ఏమనాలి అప్పుడు? దిస్ ఈజ్ ఏ బుక్ అనాలి. అర్థమైందా? రెండు ఉంటే ఏమనాలి? దీస్ ఆర్ బుక్స్. కరెక్ట్, దీస్ ఆర్ బుక్స్. వేర్ ఈజ్ ద క్లాక్? డోర్ మీద. వేర్ ఈజ్ ద బుక్? స్టూల్ మీద. Where is the bat? Chair మీద. Where are the cups? Table మీద. Okay, where is the fan? గోడ మీద. గోడ మీద ఉంటుందా ఫ్యాను? మరి where is the fan? మీద అంటే సీలింగ్ ఉన్నది, అంతే కదా? ఓకే. సో ఇప్పుడు మీరు ఇవి ఏం చేస్తున్నారో చెప్పాలి. ఇప్పుడు is the bat sitting or standing? Sitting on chair. Sitting on a chair, right? Is the book standing or sitting? Standing on a stool. Standing on a stool, correct. Where are the cups? ఎక్కడ ఉన్నాయి? Where? Table. On the table. So bat is sitting on a chair, correct. Very good. నేనే తప్పు చెప్పిన. The book is standing on a stool. The fan is rotating. తిరుగుతూ ఉంది, చూసారా? సో ఇక్కడ is the door open or closed? ఓపెన్ ఉంది కదా, క్లోజ్ చేసి లేదు కదా. సో ఇప్పుడు మనం పిక్చర్ అబ్జర్వ్ చేసినాం. ఇది ఎన్నో యూనిట్? 4th యూనిట్. వాట్ ఈస్ ద యూనిట్ నంబర్? యూనిట్ 4 అని చెప్పాలి. 4th అంటే తెలిసిపోయింది. నిద్ర పోయినట్టు చెప్తాను లేండి. తినలేదా మధ్యాహ్నం? ఎనర్జీ ఉండాలి. వాట్ ఈస్ ద లెసన్ నేమ్?
Unit 4. లెసన్ నేమ్. The mouse and the pencil. వెరీ గుడ్. ఇప్పుడు ఇందులో కొన్ని మనం అవన్నీ నేర్చుకున్నాం కదా వర్డ్స్, అవి రాద్దాం సరేనా.